దుర్గాదేవి ద్వాత్రింశన్నామావళి అంటే దుర్గాదేవిని 32 నామాలు. 1 దుర్గా అంటే భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం. 2 దుర్గార్తిసమణి అంటే కష్టాలను శమింపచేసే తల్లి నీకి వందనం. 3 దుర్గాపద్వినివారిణి అంటే ఆపదలను నివారించే తల్లి నీకు వందనం. 4 దుర్గమచ్ఛేదిని అంటే కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం. 5 దుర్గసాధిని అంటే దుర్గమమైనది సాధించే తల్లి నీకు వందనం. 6 దుర్గనాశిని అంటే కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం. 7 దుర్గతోద్ధారిణి అంటే దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం. 8 దుర్గనిహంత్రి అంటే మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం. 9 దుర్గమాపహ అంటే కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం. 10 దుర్గమదే జ్ఞానద అంటే రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లి నీకు వందనం. 11 దుర్గదైత్యలోకదవానల అంటే కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం. 12 దుర్గమ అంటే అమ్మను సాధించడానికి ఆసక్యమైన తల్లి నీకు వందనం, తేలికగా దర్శనం ఇవ్వని తల్లి. 13 దుర్గమాలోక అంటే చర్మచక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనం. 14 దుర్గమాత్మస్వరూపిణి అంటే మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లి నీకు వందనం. అంటే మన లోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపం అని అర్థం. 15 దుర్గమార్గప్రద అంటే రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం. 16 దుర్గమ విద్య అంటే రహస్యమైన విద్యా స్వరూపమైన తల్లి నీకు వందనం, శ్రీ విద్యా స్వరూపం. 17 దుర్గమాశ్రిత అంటే దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనం, శ్రీచక్రం. 18 దుర్గమజ్ఞాన సంస్థాన అంటే అలవి కాని జ్ఞానానికి, సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం. 19 దుర్గమ ధ్యాన భాసిని అంటే ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లి నీకు వందనం. 20 దుర్గమోహ అంటే ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం. 21 దుర్గమగా అంటే కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనం. 22 దుర్గమార్థ స్వరూపిణి అంటే ఈ పదానికి 2 అర్థాలున్నాయి. 1 మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని. 2 దుర్గమమైన అర్థాలు గల తల్లి నీకు వందనం. 23 దుర్గమాసుర సంహంత్రి అంటే దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లి నీకు వందనం. 24 దుర్గమాయుధధారిణి అంటే దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు వందనం. 25 దుర్గమాంగి అంటే ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లి నీకు వందనం. 26 దుర్గమత అంటే కల్మషాలను దూరం చేసే తల్లి నీకు వందనం. 27 దుర్గమ్య అంటే సాధించడానికి శక్యం కాని తల్లి నీకు వందనం. 28 దుర్గమేశ్వరి అంటే విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం. 29 దుర్గభీమ అంటే భీషణమైన పరాక్రమం కల తల్లి నీకు వందనం. 30 దుర్గభామ అంటే దుర్గా అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనం. 31 దుర్గభ అంటే ప్రకాశం గల తల్లి నీకు వందనం. 32 దుర్గదారిణి అంటే రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనం. ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32 నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వదరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం, భక్తుల నమ్మకం. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.